నేను చాలామంది ప్రసంగికులు నోట వింటున్న మాటని చెప్పిన ఇటీవల కాలంలో, నువ్వు ఎన్ని వాక్యాలు నేర్చుకుంటే ఎవరికి కావాలి, అంత లోతైన వాక్యం ఎందుకంటే. మరి ఏం చేయాలరా, మరి ఏం చేయాలి? వాక్యం నేర్చుకోరా. వీళ్ళందరూ ఎలాంటో చెప్పండి, వీళ్ళు చదవరు. చెప్పండి, చదివని చదవనివ్వరు. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి అర్థం కాలేదు కనుక ఎవరికి అవసరం లేదంట. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళకి దూరంగా జరగదు. వాక్యం చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రతి అధ్యాయం తెలియాలి, ఇది తెలియాలి. ఇది తెలిస్తేనే ఆయనకి భక్తి ఎలా చేయాలో తెలుస్తుంది. నేను రైట్గా ఉన్నాను, రాంగ్ ఉన్నాను నాకు తెలియజేసేది ఒకే ఒకటి చెప్పండి, ఈ వాక్యమే చెప్తుంది. దీని దివారాత్రులు నేను పట్టుకుని తిరిగి, సంవత్సరం అంతా దీన్ని పట్టుకుని తిరిగి, నా జీవితం అంతా దీన్ని పట్టుకుని తిరిగి, ఇందులో ఏముందో నాకు తెలియకపోతే నేను చేసిందే భక్తి అనుకుంటే, బైబిల్ పట్టుకుని నరకానికి పోతే భూమి మీద ఎంతకన్నా విషాదకరమైన సంఘటన ఈ భూమి మీద ఇంకేమీ చెప్పండి. ఇది నీకు తెలియాలి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నావో తెలియదు, కానీ ఇది నీకు పిన్ టు పిన్ తెలియాలి. తెలియాలని నీకు సరిపోద్దని మన జీవితాలకి తగ్గట్టుగానే ఇది రాయించాడు. ఇది నువ్వు ఇది చదవకపోతే నీకు నీ జీవితానికి అర్థం పరమార్థం ఏం తెలుస్తుంది. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా వీడు ఏ పనిలోకి వెళ్ళట్లేదంటే, మళ్ళీ చెప్తున్నాను, వీడికి వాక్యం ఎక్కిందంటారా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా వీడు సోమరోళ్ళగా ఎప్పుడు నిద్రవడానికే చూస్తున్నాడంటే అసలు వీడికి దేవుడు తెలుసా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా వీడి తిండికి ఇంత పరుగులు చేస్తున్నట్టు వీడికి వాక్యం తెలుసా? ఈ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఈ సంఘంలో వాళ్ళందరూ బాగా బద్దకస్తులు అంటే ఈ పాస్టర్ గారు వీళ్ళకి ఏం చెప్పట్లేదు చెప్పండి, వాక్యం చెప్పట్లేదు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ జర్జాగా అబద్ధాలు ఆడతారంటే వీళ్ళకి ఏం చెప్పట్లేదు చెప్పండి, వాక్యం చెప్పండి. ఈ సంఘస్థులందరూ బాగా తిండిపోతులు అంటే ఈ పాస్టర్ గారు ఏం చెప్పట్లేదు చెప్పండి, వాక్యం చెప్పండి. మీకు మాట చెప్పిన, కొంతమంది సంఘ కార్యక్రమాలు సత్యము వాక్యం వినడానికి అంటే వస్తారు లేదని అదేది, కానీ 500 కిలోమీటర్ల దూరంలో ఫంక్షన్ జరుగుతుందనండి. ఫంక్షన్ వెళ్ళకపోతే ఎలాగండి? ఎక్కడికి? ఇప్పుడు వెళ్ళి ఆ బిర్యానీ తినకపోతే వీడికి జీవితం పోయినట్టు ఉంటుంది. ఇప్పుడు వీడికి లేరా? ప్రేమ విందుల్లో సంఘంలో గొడవలు పెట్టుకునే వాళ్ళు లేరా? తిండి కోసం. క్రేతు ప్రజలు కాదా? సంఘంలో అబద్ధాలు ఆడుకునే వాళ్ళు లేరా? వీళ్ళ క్రేతు ప్రజల లక్షణాలు కాదు ఇవి. భ్రష్టులుగా, దుర్మార్గులుగా, వైల్డ్గా బిహేవ్ చేసి ఇక్కడ వాక్యం చెప్పినోడి మీద తిరగబడే లక్షణాలు కలిగిన వాళ్ళు లేరా? ఇది క్రేతు ప్రజల యాటిట్యూడ్ కాదా? ఇలా తయారవడానికి కారణం బహుశా వాళ్ళకి వాక్యం తెలియదు. బహుశా కదా, వాళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళకి వాక్యం చెప్పిన ఎక్కదు. వాళ్ళ బుర్రలో ఎప్పుడు బాగు చేసుకోరు. వీళ్ళు ఉండాల్సింది ఎక్కడంటే ఫిలిస్తీన్ లాంటి వారు, క్రేతు ప్రజలు లాంటి వారు, కెప్తోరు ప్రజలు లాంటి వారు. వీళ్ళు మళ్ళీ చెప్తాను, వీళ్ళ జర్జాగా నరకానికి చెప్పండి